సో ఈ పీసీఓడి వలన రిప్రొడక్టివ్ ఏజ్లో అంటే పిల్లలు కావడానికి కష్టం ఎక్కువైపోతూ ఉంటుంది. సో దీన్ని మనము ఎలాగా కంట్రోల్ చేయాలి? యూజువల్గా మనము మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ని ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం కోసం మనము యూజువల్గా యూస్ చేస్తూ ఉంటాము. కానీ అందరూ కామన్గా అడిగే డౌట్ ఏంటి అంటే, మేము పిల్లలు కావడం కోసం మీ దగ్గరికి వస్తే మాకు షుగర్ టాబ్లెట్ ఎందుకు రాశారు అని అడుగుతారు. సో పీసీఓడికి షుగర్కి బేసిక్గా కామన్ పెథాలజీ ఉంటుంది. ఇద్దరిలో పిండి పదార్థాలను అరిగించుకునే శక్తి తగ్గిపోవడం వలన ఆడవాళ్ళకి పీసీఓడి, నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కూడా ఒక సిమ్టమ్ కింద కనబడుతుంది. అందువలన మనం ఈ ఇన్సులిన్ ఏదైతే మూల కారణం ఉందో దాన్ని తీసేయడం కోసం మనము పీసీఓడి ఉండే వాళ్ళకి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ని మనం యూజువల్గా యూస్ చేస్తాం. ఈ మెట్ఫార్మిన్ యొక్క అదర్ యూజ్ షుగర్లో ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ టాబ్లెట్ని మనము యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తాము. అంతేకాని మీకు షుగర్ ఉంది అని కాదు, ఇది తప్పుగా రాయడం కూడా కాదు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం వలన మీ బాడీలో మేల్ హార్మోన్ తగ్గిపోయి ఆ టైంకి అండం రిలీజ్ అయ్యి మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి, అలానే బరువు కూడా తగ్గి మేల్ హార్మోన్ తగ్గిపోయి ఆటోమేటిక్గా మీరు నార్మల్గా అండం శరీరంలో విడుదలవ్వడం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.